నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం శిరీష. ఐలయ్య గారి దగ్గరకున్నాం. తత్వవేత్త, ఆధునిక అభ్యుదయ అంబేద్కర్ అని అంటారు ఐలయ్య గారిని. సార్ నమస్తే. సార్ ఈరోజు కమ్యూనిజం 100 సంవత్సరాల విజయోత్సవాలను జరుపుకుంటుంది. అంటే వాళ్ళు సాధించిన గత కాలం నుంచి సాధించిన విజయాలకి గుర్తుగా జరుపుకుంటుంది. అంటే ఈ సనాతన ధర్మం 3000 సంవత్సరాల క్రితం ఉన్న సనాతన ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే భాగంలా 300 క్రితం ఉన్న మార్క్సిజం అడుగంటిపోయిందా? అసలు కమ్యూనిజం ఉందా ఇప్పటికి ఈ సమాజంలో? అసలు కమ్యూనిజం అంటే ఏంటి? అంటే విద్య కోసం పోరాటం చేశారు. లేకపోతే అస్పృశ్యత కోసం పోరాటం, హక్కుల కోసం పోరాటం, ఆడవాళ్ళ మీద వివక్షత కోసం పోరాటం ఇయన్నీ చేశాము అని చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలకి కమ్యూనిజం అంటే ఏం చెప్తారు? అసలు నిజంగా సమాజానికి ఇప్పుడు కమ్యూనిజం అవసరమా కాదా? కమ్యూనిజము ప్రారంభమైంది 1848లో మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయడంతో ఒక గీట్రాయిగా ప్రారంభమైంది. అంతకుముందు నుంచి కార్మిక వర్గాలు పెట్టుబడిదారు వర్గాలతో పోరాటాలు చేస్తున్నాయి. కానీ మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 1848లో రాశారు. 1848, 1948 100 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దగ్గర దగ్గర 24-48 అంటే ఇంకో 80 ఏళ్ళు మళ్ళా జరిగింది. ఈ 180 ఏళ్లలో డెఫినెట్గా మార్క్స్, ఎంగెల్స్, ఆ తర్వాత రష్యాలో విప్లవం తెచ్చిన లెనిన్, ఆ తర్వాత చైనాలో విప్లవం తెచ్చిన మావో, ఆ దేశాల్లో సోషలిస్టు నిర్మాణము, వాటి పతనము లేదా మార్పు రెండు జరిగినాయి. కొన్ని చోట్ల పతనమైంది, కొన్ని చోట్ల మార్పులు చేశారు. చైనాలో ఇప్పుడు పాత ఫామ్ ఆఫ్ సోషలిజం లేదు. ఈస్టర్న్ యూరోప్లో, రష్యాలో మొత్తం పోయింది. క్యూబాలో ఒక ఫాములో ఉన్నది. భారతదేశంలో 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన సంవత్సరమే వీళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీని పెట్టుకున్నారు. అది కూడా పిండ రూపంలోనే ప్రారంభమైంది. ఎంఎన్ రాయ్ వాళ్ళంతా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని రివ్యూ చేసి చూస్తే స్వాతంత్రోద్యమంలో వాళ్ళు చాలా పోరాటాలు కాంగ్రెస్తో కలిసి చేశారు. తర్వాత విడిగా భూస్వామ్య శక్తుల్ని బలహీనపరచడానికి తెలంగాణ సాయుధ పోరాటము, తెబాగా పోరాటము, మొప్లా పోరాటం అని కేరళ ప్రాంతంలో చాలా గొప్ప గొప్ప పోరాటాలు చేశారు. తర్వాత నేషన్ను, ప్రజల్ని ప్రభావితం చేసిన నినాదాలు, క్యాంపెయిన్లు, తర్వాత సిద్ధాంత చర్చ పుస్తకాలు, ఇవి కమ్యూనిస్టు భాగం నుంచి వచ్చి విద్యారంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినంత ఈవెన్ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ భాగం అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది. ఎందుకంటే దానికి సిద్ధాంత పట్టు ఉంది. సమానత్వం అనే గీట్రాయి పెట్టుకున్నది. సో అది జరిగింది, చేశారు. అయితే దాదాపు 1967, 68, 69 నుంచి వాళ్ళు చీలిపోవడం మొదలైంది. చీలిపోయి ముక్కలు ముక్కలు అయ్యి సిపిఐ, సిపిఎం, నక్సలైట్ గ్రూపులు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ స్థితి ఏంటి అంటే మధ్యలో ఎన్నికల ద్వారా సిపిఎం, సిపిఐ బెంగాల్లోను, కేరళలో, త్రిపురలో ప్రభుత్వాలు ఏర్పరిచారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఢిల్లీని ఎన్నికల ద్వారా సాధించి పట్టుకోవచ్చు అనే ఆలోచనలోకి పోయి ఒక సమైక్య నిర్మాణం కాలేదు. వాళ్ళు ఎంచుకున్న రాష్ట్రాలలో కొంత అభివృద్ధి, కొద్దిగా మార్పు చూపెట్టినప్పటికీ బెంగాల్లో బాగా ఫెయిల్ అయ్యారు. త్రిపురలో 25 ఏళ్ళున్నా కూడా డెవలప్మెంట్ స్టాగ్నేషన్ వచ్చింది అని ప్రజలు అనుకునే స్థితికి పోయారు. ఒక కేరళలోనే ఒకసారి కమ్యూనిస్టులు, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి అక్కడ క్రిస్టియన్లు, ముస్లింల సంఖ్య ఎక్కువ, మతాలు, అది భిన్నమైన కల్చర్ ఉంది అక్కడ. కనుక కేరళలో వాళ్ళు కొంత నిలదొక్కున్నారు. ఇప్పుడు రెండోసారి పరిపాలన చేస్తున్నారు. కానీ నా అభిప్రాయం ఏంటి అంటే ఈ 100 ఏళ్లలో కూడా 1947 నుంచి 49 వరకు
భారత రాజ్యాంగం రాస్తున్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రాజ్యాంగం నిలవదు, చైనాతో పాటు మనం కూడా ఇక్కడ ఈ కార్మిక వర్గ విప్లవం, రైతాంగ విప్లవం చేస్తామని భావించారు. ఆ రాజ్యాంగాన్ని బూర్జువా రాజ్యాంగం అని వ్యతిరేకించారు. వ్యతిరేకించి వాళ్ళు ఏం ప్రతిపాదించారు? శ్రామిక వర్గ నియంతృత్వం మేము తీసుకొస్తాము, దీని ద్వారా పెట్టుబడిదారులను, భూస్వాములను అణిచేసి ప్రజలకు సమానత్వం వైపుకు, సోషలిజము అక్కడి నుంచి కమ్యూనిజంలోకి నడుపుతామని చెప్పుకున్నారు. అదే టైంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ నాయకుడు గోల్వాల్కర్ వాళ్ళు అప్పుడప్పుడే రచనలు చేసుకుంటున్నారు. కమ్యూనిస్టులకేమో అంతర్జాతీయ సాహిత్యం ఉంది, ఆర్ఎస్ఎస్కు వాళ్ళ వేదాలు, రామాయణం, మహాభారతం, కొత్తగా ఆర్గనైజేషన్ సిద్ధాంతాలు రాసుకుంటున్న రోజులు. వాళ్ళు మనుధర్మ శాస్త్రం పునాదిగా రాజ్యాంగం తెచ్చుకొని వీళ్ళు సైన్స్ని పట్టుకున్నారు. ముస్లిం వ్యతిరేక, తర్వాత వర్ణధర్మ కుల వ్యవస్థను యాజ్ ఇట్ ఈజ్గా కాపాడే ఒక రాజ్యాన్ని స్థాపించుకుంటామంటే క్షత్రియులు పరిపాలిస్తారు, బ్రాహ్మణులు పూజారులుగా, సిద్ధాంతకర్తలుగా ఉంటారు. ముందు ముందు బ్రిటిష్ వెళ్ళిపోయినాక మనం పాత రాజ్యాలను, అంటే చరిత్రలో చంద్రగుప్తుడని గుప్తరాజుల హర్షవర్ధనుని కంటే ముందు వచ్చిన పెద్ద యుద్ధ వీరుడు, అతన్ని ఆదర్శంగా పెట్టుకొని ఒక దేశానికి మొత్తానికి ఒక చక్రవర్తిని, క్షత్రియుని పెట్టుకుంటాం, బ్రాహ్మణులు పరిపాలిస్తారు. ఈ శూద్రులు, దళితులు, ఆదివాసులు ఇట్లాగే వ్యవసాయంలో, తర్వాత తోలు పనులలో వీళ్ళు ఉండి మాకు సేవ చేయాల్సిందే అనే సిద్ధాంతము వాళ్ళు రాసుకొని పెట్టుకునే దశలో ఉన్నారు. అప్పుడు ఈ రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉండింది. చుట్టూ ముస్లిం దేశాలు ఉన్నాయి. దేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోకముందు దగ్గర 32-33% ముస్లింలు ఉన్నారు. మొత్తం ఇస్లాం ముస్లింల చేతికి పోతే ఖలీఫా డిక్టేటర్షిప్, ముల్లా డిక్టేటర్షిప్. ముస్లిం దేశాలలో ఇప్పుడు ఎక్కడ ప్రజాస్వామ్యం బలంగా లేదు. 50 అట్లాంటిది ఇక్కడ వస్తుంది. ముస్లింలకు కూడా ఆలోచన ఉండే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు దీన్ని అని. సరే డివిజన్ అయిపోయింది. అయినా దాని ప్రమాదం ఉన్నదనేది అంబేద్కర్ కనిపెట్టాడు. ఆ ముస్లిం ముల్లా డిక్టేటర్షిప్ కూడా అవకాశం ఉంది. అంటే ఒకవైపు చైనా నుంచి, సోవియట్ యూనియన్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ప్రకారము శ్రామిక వర్గ నియంతృత్వము, కానీ పార్టీల పెత్తనం అంతా అగ్రకులాలదే ఉన్నది. ఎక్కువ బ్రాహ్మణులు ఉన్నారు. తర్వాత కొన్ని చోట్ల శూద్రులు, సుందరయ్య లాంటి వాళ్ళు, ఇక్కడ చంద్రరాజేశ్వరరావు, కమ్మ, రెడ్లు వీళ్ళు ఉన్నారు, తర్మిన నాగిరెడ్డి లాంటి వాళ్ళు. కానీ అసలు సిద్ధాంతకర్తలు వాళ్ళే పెద్ద నేషనల్ పార్టీలో. కానీ శ్రామిక వర్గ నియంతృత్వం పేరుతో వాళ్ళ అధికారంలోకి వస్తే కుల వ్యవస్థ ఉన్న దేశంలో మళ్ళా పాత బ్రాహ్మణుల పెత్తనము, అగ్రకుల పెత్తనం ఉంటుందని నెహ్రూకు అర్థమైంది. అది అంతకుముందే ఈ అన్నిటిని దాటేసి ఒక వ్యక్తి డిక్టేటర్గా ఎదిగింది జర్మనీ. హిట్లర్ ఉన్నాడు. 4 నియంతృత్వ శక్తులు కాసుకొని ఉన్న దశ అది. అప్పుడు ఆ రాజ్యాంగం రాశాడు. కమ్యూనిస్టులు ఇది నిలవదు అనుకున్నారు. ఇది బూర్జువా రాజ్యాంగం అన్నారు. అంబేద్కర్ను కూడా ఆయన బూర్జువా ఏజెంట్ అన్నారు. తర్వాత ఆయన సూట్ బూట్ వేసుకొని బ్రిటిష్ లాగా, వాళ్ళు మార్క్స్ లెనిన్ సూట్ బూట్ వేసుకుంటే వాళ్ళు తప్పుపట్టలేదు, కానీ అంబేద్కర్ను దానికి కూడా తప్పుపట్టిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే, దేశం మొత్తం మీద 2024 ఎన్నికల నాటికి కనీసము ఉనికిలో ఉన్నారనే స్థితిని సిపిఐ, సిపిఎం కోల్పోయినాయి. నక్సలైట్ గ్రూపులుగా ఉన్నాయి. ఎక్కడ బలహీన, వందలాది మంది చచ్చిపోయిన పాపం. అన్ని త్యాగాలకు సిద్ధపడి వచ్చిన వాళ్ళు వేలాది మంది చచ్చిపోయారు. అయితే వాళ్ళు భూములు పంచిండ్రు, వాళ్ళు ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు. అలాంటి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో ఆ సంఘాలే ఒక అండగా నిలబడ్డాయి. అప్పుడే ఆ ధైర్యంతో మేము భూస్వామ్య పిల్లలకు వ్యతిరేకంగా నిలబడి మాట్లాడగలిగాం. ఆ దశ అంతా పోయింది. ఇప్పుడు వాళ్ళు
సరే 2024 ఎన్నికల్లో రాజ్యాంగ రక్షణ సమస్య అవతల బీజేపీ దీన్ని మార్చేస్తుంది అన్నప్పుడు కాంగ్రెస్ మొదటిసారి తీసుకుంది. రెండవది కులగణన సమస్య తీసుకుంది. 50% రిజర్వేషన్ కండిషన్ తీసేయాలని తీసుకుంది. కమ్యూనిస్టులు తీసుకున్నారు కానీ ప్రచారం చేయగలిగే స్థితిలో కూడా లేరు. అయితే ఎన్నికల రంగంలోనే మేము రాజ్యాధికారం ఒక కమ్యూనిస్ట్ పార్టీగా, ఒకప్పుడు జనసంఘ చిన్నదే, తర్వాత బీజేపీ కూడా చాలా కాలం చిన్నదే, చిన్న పార్టీ. అట్లా మేము ఎదుగుతాము. సిపిఐ, సిపిఎం, ఎంఎల్ గ్రూపులు అన్నీ ఈ సాయుధ పోరాటం ఇదంతా వదిలేసి మార్క్స్ సిద్ధాంతము ఇప్పటికీ దాంట్లో చాలా వ్యాలిడ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉంది, రష్యా ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంది, చైనాలో మావో సిద్ధాంతము, డెంగ్ సియాఓపింగ్ది సిద్ధాంతం పెట్టుకొని అభివృద్ధి అయిన ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ శ్రామిక వర్గ నియంతృత్వం తెస్తాము, ఈ రాజ్యాంగం మేము ఒప్పుకోము అనే సిద్ధాంతం ఇప్పటికి వాళ్ళ పందా ప్రోగ్రామ్ అంటే దాంట్లో ఉంది, అన్ని గ్రూపులకు ఉంది, సిపిఐ, సిపిఎం. నేను అనేది ఏంటంటే ముందు వాళ్ళు దాన్ని వదిలేయాలి. శ్రామిక వర్గ నియంతృత్వం ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీలు కానీ ఎవరు కానీ నమ్మడానికి సిద్ధంగా లేవు. నియంతృత్వం అంటేనే మాకు భయం అవుతుంది. అంటే నియంతృత్వం అంటే ఏంది, ఒక నియంత కదా. ఆ హిట్లర్ను చూసాము, అక్కడ స్టాలిన్ పీరియడ్ చూసినాము, ఇక్కడ రకరకాల, ఇప్పుడు చైనాలో కూడా ఆయన దగ్గర 12-13 ఏళ్ళ నుంచి ఒకటే లీడర్ ఉంటున్నాడు, ఒకటే పార్టీ ఉంటుంది. ఇది మాకు భయం అవుతుంది. ఎందుకంటే మాకు ఓటక్కు ద్వారా ప్రభుత్వాన్ని మార్చుకునేది అనేది కింది కులాలకు చాలా ఉపయోగం, ఒక ఆశనిచ్చింది. ఇవాళ ఎంత మారింది అనేది వేరే విషయం, కానీ మా దగ్గర ఒక ఆయుధం ఉంది, ఇది తుపాకీ కాదు, కానీ ఇది ప్రభుత్వాలను దించగలదు అని అట్లా కాంగ్రెస్ దిగిపోయింది. ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, ఇవాళ బీజేపీ దేశంలో వచ్చింది. మళ్ళీ అది పోయే అంటే మళ్ళీ దీని మీదనే ఆధారపడాలి. మళ్ళీ వాళ్ళు నియంతృత్వం తెచ్చిపెట్టకపోతే, వర్ణధర్మ నియంతృత్వం తెచ్చిపెట్టకపోతే వాళ్ళు, అందుకే సనాతన ధర్మం అంటే కొద్దిగా భయం అవుతుంది. అసలు దాని సిద్ధాంతం అది. సనాతన ధర్మం అంటే పాతకాలపు రాజ్యరిక వ్యవస్థ లక్షణాలని. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు తిరిగి పునరుద్ధరిస్తాం సనాతన ధర్మాన్ని అని అంత డిక్లేర్ చేసినప్పుడు సైన్స్ నమ్మిన కమ్యూనిజం తిరిగి వచ్చే అవకాశం లేదంటారు ఎప్పటికీ? అంటే ఇది లేకపోలేదు, మత రాజ్యాలు మళ్ళీ వస్తున్నాయి. అదే అంటున్నాను సార్. ఈవెన్ ట్రంప్ గెలుపు కూడా ఒక రకమైన భయపడాల్సిన గెలిపే. క్రిస్టియన్ దేశాలలో అన్నిట్లలో ప్రజాస్వామ్యం ఉంది, కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రిటర్న్ ఆర్ అన్రిటర్న్ లైక్ బ్రిటన్. బట్ మతతత్వం పెరుగుతుంది. దాంట్లో భాగం ఏంటంటే ముస్లిం దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్ కాకపోవడము, అక్కడ ప్రజలకు హక్కులు లేకపోవడము, వాళ్ళు మళ్ళీ వెస్టర్న్ కంట్రీస్కు మైగ్రేట్ కావడము, వాళ్ళ కమ్యూనిటీలో లోపల రిఫార్ములు తెచ్చుకోవడానికి సిద్ధంగా లేకపోవడం, చాలా సమస్యలు, విద్యా వ్యవస్థ, స్త్రీ పురుష సమానం, ఇవి లేకపోవడం వల్ల 1 కాదు 2 కాదు 56 దేశాలు అవి. తర్వాత జనాభా రీత్యా క్రిస్టియన్స్ హైయెస్ట్ ఉన్నారు, 2వ జనాభా ముస్లిమ్స్ ఉన్నారు, 3వ జనాభా ఇప్పుడు హిందువులు అనుకునే వాళ్ళే ఉన్నారు, 4వ జనాభా బుద్ధిస్టులు ఉన్నారు, చైనా ఉన్నప్పటికీ కూడా. కనుక నేననేది అంటే కమ్యూనిస్టులు ఈ 100 సంవత్సరాలలో ఈ చిన్న చిన్న కొట్లాటలు, నువ్వు ఇక్కడ తేడా ఉంది, పందాల తేడా ఉంది, ఇదంతా ఏమి రాజ్యాన్ని పట్టుకోలేని దీంట్లో ఇంట్లో మనము కొట్లాడుకున్నట్టు ఉన్నది. అది అన్నదమ్ముల కొట్లాట, ఒకరినొకరు చంపుకునేది తప్ప దాంట్లో ఏంది కొట్లాట? పంచుకునేటప్పుడు చెంబులు 2 నీకు పెద్దవి వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి, ఇది కొట్లాటలాగా కనపడుతుంది ప్రజలకి. దాంట్లో పెద్ద సిద్ధాంతం ఏమున్నది అనేది ఎవరికి అర్థమవుతలేదు. తర్వాత సాయుధ పోరాటం అయితే నా దృష్టిలో ఇక నడవది. ఈ రాజ్యాంగం వదిలిపెట్టి మొత్తం మెజారిటీ ప్రజలు ఇంకో సాయుధ పోరాటము, దాంట్లో శ్రామిక వర్గ నియంతృత్వము అవి ఒప్పుకోరు. 100 ఏళ్ళు ఈ రాజ్యాంగం బతికుండాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బతికుండాలి అనేది నేను కూడా గట్టిగా నమ్మకం. కనుక నా అప్పీల్ ఏంటంటే
ఒకప్పుడు నేను విద్యార్థిగా పనిచేసిన, పౌర హక్కుల వ్యక్తిగా ఆ ఉద్యమాలతో పనిచేసిన, మార్క్స్ నుంచి ఎంగెల్స్, మార్క్స్ ఎంగెల్స్ పుస్తకాలు, లెనిన్, మావో పుస్తకాలు పిచ్చిగా చదివేది నేను. అవే నాకు మత గ్రంథాల్లా కనపడేది ఆ రోజుల్లో. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎన్నిసార్లు చదివినాం. దాన్ని చదివి దాంట్లో ఉన్న వర్గ పోరాటం అంటే మా వాళ్ళంతా వర్గానికి భూస్వాములకు బలైన కులాలు మాయి, గొర్రెల కాపరికం. అరే ఇక్కడ మాకు ఆశ ఉన్నది అనుకున్నాం. కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివి ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను దాని నుంచి. అది నాకు ప్రపంచాన్ని నేర్పింది, ఒక పోరాట పటిమని నేర్పింది, వర్గం అంటే ఏంది నేర్పింది, కులం అంటే తర్వాత నేర్చుకున్న అంబేద్కర్ ద్వారా. ఇంగ్లీష్ నేర్పింది అన్నిటికంటే ఎక్కువ, ఎన్నిసార్లు చదివిన్నాం. కనుక కమ్యూనిస్ట్ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటి అంటే, ముందు మీ మేనిఫెస్టోల నుంచి వర్గ పోరాటం అనే పదం తీసేయండి. తర్వాత కేంద్రీకృత ప్రజాస్వామ్యం అని వాళ్ళ సెంట్రల్ కమిటీలు ఉంటాయి, ఎన్నికలు ఉండవు వాటికి, అవి తీసేయండి. మీరు పైన నిర్ణయించి మీరు ఎవరినో పెట్టుడు ఇదంతా అర్థమవుతుంది. ఎన్నికల వ్యవస్థ బాగా లోతుల్లోకి పోయింది ఇప్పుడు. కనుక బీజేపీని ఎందుకు కొద్దిగా ఒక రకంగా కాంగ్రెస్, నెహ్రూ కుటుంబం ఒకటే ఉన్నది, ఇక్కడ ఎవరైనా లీడర్ కావచ్చు అనే దాంతో ఒక సెక్షన్ ఆఫ్ జనం దానికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్లు మారుతారు 2-3 ఏళ్ళకు ఒకసారి అనేది ఉంది కదా. అది మీరు ఆ విలువ కూడా చేసుకోకపోతే, పోటీ పడడం అనేది డెమోక్రాటిక్ ఎన్నికల్లో ఉండాలి. మీరు కేంద్రీకృత ప్రజాస్వామ్యం అని చెప్తున్న నిర్వచనము ప్రజాస్వామ్య లక్షణాలు చూపెట్టలేదు అది. తర్వాత శ్రామిక వర్గ నియంతృత్వంలో శ్రామికులు లేరన్నాడు. అదొక ఒక అగ్రవర్ణ లేదా అగ్రవర్గ లేదా అగ్రకుల నియంతృత్వం ఉన్నది. కనుక కనీసం ఇప్పుడైనా ఆలోచించండి. 70 ఏళ్ళు పైబడిన నాలాంటి వాడి ఆశ పోయినాకనైనా మీరు ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో పోటీ చేసి, నేపాల్లో లాగా ఇటు శ్రీలంకలో లాగా మీరే సోషలిస్ట్ వెల్ఫేరిజాన్ని అమలు చేస్తాము, సమాన విద్య అందిస్తాము, భారతదేశంలో అందరికీ ఇంగ్లీష్ ఇస్తాము, స్త్రీ పురుష సమానత్వం. ఇప్పటి వరకు మీ పార్టీలో ఒక్క లేడీ సెక్రటరీ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్కు ఇందిరాగాంధీ అధ్యక్షురాలు అయింది, ప్రైమ్ మినిస్టర్ అయింది, ఓ నమ్మకం ఇచ్చింది. బీజేపీ అక్కడ లేడీస్కి ఇస్తలేదు, లేడీ డిస్క్రిమినేషన్ ఉంది వాళ్ళ దాంట్లో. మరి మీరు ఇప్పటి వరకు ఏ పార్టీ ఒక్క స్త్రీని సెక్రటరీని చేయలే. సరే, సిపిఐ ఒక దళితుని చేసింది, రాజా నా ఫ్రెండు. సిపిఎం ఏం మార్పు చేయదు. కనుక మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీలు అందరు నమ్ముతలేరు. అందరు నమ్మడం అక్కడ శ్రామిక వర్గం అంటే వాళ్ళే కదా, వాళ్ళందరూ నమ్మినప్పుడు మీ నిర్మాణం ఎట్లా బతుకుతుంది? దయచేసి ఆలోచించండి. అవన్నీ తీసేసుకొని ఒక పార్టీ అయి ఎన్నికల ద్వారా మేము అయితే అక్కడ ఇంతవరకు వాళ్ళ మీద కరప్షన్ ఛార్జీలు రాలే, దోపిడీ చేశారనేది రాలేదు. ఒక్క లీడర్ కూడా కరప్షన్ కింద బీజేపీ, ఈడీ, సిబిఐ, గీబీఐ ఇవన్నీ కమ్యూనిస్టు లీడర్లు ఒక్కరిని ముట్టుకోలేకపోయినాయి. ఆనెస్టీ చూపెట్టినారు మీరు బతుకులో. దాని నుంచి ప్రజాస్వామ్యంలోకి మరలండి. మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్తో, రీజనల్ పార్టీస్తో నేషనల్ లెవెల్లో ఒక సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ వెల్ఫేరిజం మనము యూరోప్ కంటే ఎక్కువ చేయగలిగే పద్ధతిలో మీరు ముందుండి ఎజెండా రాయండి, ప్రోగ్రాం రాయండి. పుస్తకాలు బాగా పంచేవాళ్ళు, మన దగ్గర విశాలాంధ్ర ప్రజాశక్తి ఎన్నో పుస్తకాలు అమ్మేది, ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. రచయితలు తగ్గిపోయినరు, చదువురులు తగ్గిపోయినరు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్నాడు చదువుని ఎంకరేజ్ చేయాలి, నాకు తెలుసు. మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఇట్లా అయిపోయి చిన్న చిన్న ముక్కలు అయిపోయి మాట్లాడే మనిషి లేకుండా అయిపోయేంతవరకు ఇట్లే ఉందామంటే చచ్చిపోయేంతవరకు ఇట్లే ఉందాం అన్నట్టు కదా. అది మంచిది కాదు. మీరు దయచేసి మారండి. రైట్, థ్యాంక్ యూ.